హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో తమ్నేల్ చూసి వచ్చి ఉంటారండి చాలామంది. ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్కి ఇంకా హార్డ్లీ ఒక 50 డేస్ మీ చేతిలో ఉందనుకుందాం. సో ఈ టైంలో మీరు చేయకూడని మిస్టేక్స్ ఏంటి, దాంట్లో టాప్ 5 మిస్టేక్స్ ఏంటో మనం ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఈ వీడియోలో ఫర్ ఎ చేంజ్ మనం బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ చేసాము. సో దిస్ ఈజ్ అవర్ సిల్వర్ ప్లే బటన్ ఫర్ క్రాసింగ్ 1 lakh సబ్స్క్రైబర్స్. మీ అందరికీ తెలుసు, యూట్యూబ్ వాళ్ళు ఇస్తారు 1 lakh దాటితే. అండ్ ఇది మన యాప్ డౌన్లోడ్స్ 25,000 ప్లస్ అయినందుకు మనకి క్లాస్ ప్లస్ వాళ్ళ నుంచి ఇచ్చిన గోల్డెన్ ఎడ్యుకేటర్ అవార్డ్. అండ్ ఇది ఇంకొక అవార్డ్, ఎడ్టెక్ ఆంటర్ప్రినర్ అవార్డ్. అండ్ ఇలాంటి ఒక 40 to 50 అవార్డ్స్ ఉన్నాయండి. అవన్నీ మనకు పెట్టుకోవాల్సిన అవసరం లేదండి, జస్ట్ సింపుల్గా ఇది ఒకటి పెట్టుకున్నాం. సో మాకే బోర్ కొట్టేసి బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసాము. ఎస్. సో కమింగ్ టు ద టాపిక్. సో టాపిక్ వచ్చేసి ఏంటి అంటే, మనకి ఏ మిస్టేక్స్ మనం ఈ టైంలో అవాయిడ్ చేయాలి అంటే, ఫస్ట్ థింగ్, లిమిట్ యువర్ రిసోర్సెస్. మనకి ఈ టైంలో ఏం చేస్తూ ఉంటారంటే, యూజువల్లీ కొత్త కొత్త అంటే మార్కెట్లో ఇప్పుడిప్పుడే వచ్చిన వాళ్ళు, అసలు సబ్జెక్టు కూడా తెలియనటువంటి వాళ్ళు ఈ బుక్ ఇండస్ట్రీలో దిగేసి అడ్డమైన వాళ్ళందరూ కూడా పుస్తకాలు రాస్తూ ఉంటారు. ఎందుకు ఈ పదం వాడుతున్నాము అడ్డమైన వాళ్ళందరూ కూడా అంటే, ప్రిలిమ్స్లో ఇలాంటి అడ్డమైన వాళ్ళందరూ కూడా పుస్తకాలు రాయడం వల్ల స్టూడెంట్స్, అరే మార్కెట్లో కొత్త పుస్తకం వచ్చింది, దీని నుంచి క్వశ్చన్లు వస్తాయేమో, దీని నుంచి క్వశ్చన్లు వస్తాయేమో అని అలా మల్టిపుల్ సోర్సెస్ రిఫర్ చేయడం వల్ల చాలామంది ప్రిలిమ్సే క్లియర్ చేయలేకపోయారు. ఫర్ ఎగ్జాంపుల్, సొసైటీ సొసైటీ సబ్జెక్ట్ మనకి ఏపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమ్స్లో కొత్తగా ఇంక్లూడ్ చేశారు 30 మార్కులకి. అడ్డమైన వాళ్ళందరూ కూడా బుక్స్ రాశారండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రిఫర్ యూపీఎస్సి సోర్సెస్. ఓకేనా? మీకు ఏ సిలబస్ ఇచ్చినా కానీ యూపీఎస్సి స్టాండర్డ్ సోర్సెస్లో ఆల్మోస్ట్ మీకు అక్కడ కవర్ అవుతుంది. సో యూపీఎస్సి స్టాండర్డ్ సోర్సెస్ని నమ్ముకోండి. ఓకేనా? అంతేగాని ఎవరెవరో వచ్చి మనకి బుక్స్ రాస్తున్నారు అనుకుంటే మీరు చదవండి, కాకపోతే ఇక్కడ వేస్ట్ అయ్యేది మీ వాల్యుబుల్ టైం అనమాట. ఒకసారి మీ వాల్యుబుల్ టైం వేస్ట్ అయింది అనుకుంటే అది మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి రిస్క్ తీసుకోకండి. ఇలాంటి టైంలో మీ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ఈవెన్ ఫర్ యూపీఎస్సీ ఎగ్జామ్ టాపర్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క బుక్ లిస్ట్ ఏదైతే ఉందో అది లిమిట్ చేసుకుంటారు. లిమిట్ చేసుకొని దాన్నే మల్టిపుల్ టైమ్స్ చదువుతూ ఉంటారు. కానీ ఈ ఎవరో కొత్త బుక్ వచ్చింది, ఆడెవడో బుక్ రాశాడు, ఈడెవడో బుక్ రాశాడు అని చెప్పేసి మీరు మీ టైం వేస్ట్ చేసుకున్నారు అనుకుంటే దెన్ ఇట్స్ ఆఫ్ నో యూజ్ అండి. ఓకేనా? మీరు ఒక 10 పుస్తకాలు చదివారనుకోండి, ఒక సబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 75 మార్క్స్కి ఉన్న ఒక సబ్జెక్ట్కి మీరు 10 బుక్స్ చదివారనుకోండి, ఆ 10 బుక్స్ మీరు ఎలా రీకాల్ చేసుకుంటారు? ఇట్స్ హ్యూమన్లీ ఇంపాసిబుల్. అదేదో మీరు ఒక బుక్, మంచి స్టాండర్డ్ బుక్ తీసుకొని దాన్నే మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేసుకుంటే మీకు ఆ 10 బుక్కులు చదివిన వాళ్ళకన్నా ఎక్కువ మార్కులు దీంట్లో నుంచే వస్తాయి అన్నమాట. రైట్? అంటే ఈ మధ్య క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, మనకి అదే టాపిక్లో నుంచి అటు ఇటు ఇటు అటు తిప్పేసి కొద్దిగా ఇబ్బంది పెట్టే విధంగా అడుగుతున్నారు. బట్ ద కాన్సెప్ట్ ఈస్ సేమ్. సో ఆ కాన్సెప్ట్ మీకు అర్థం అవ్వాలి అంటే మీరు దాన్ని మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయాలి. రైట్? సో సెకండ్ చూద్దాం. సెకండ్ పాయింట్ వచ్చేసి మనకి ఇక్కడ, డోంట్ గో ఫర్ పర్ఫెక్షన్. సో ఇది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అండి. యూజువల్లీ ఈ ప్రిపరేషన్ ఫేజ్లో ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా సబ్జెక్ట్ పర్ఫెక్ట్ అయిపోవడానికి మనకి అదే ఇందాక చెప్పినట్టుగా ఆ బుక్ ఈ బుక్ అలా చదువుతూ ఉంటారు. ఎందుకు అంటే పర్ఫెక్ట్ అవ్వడానికి. సో గుర్తుపెట్టుకోండి, ఏ స్టూడెంట్ కూడా 100కి 100% సిలబస్ అనేది పర్ఫెక్షన్ ఉండదు. ఎందుకంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ ఇచ్చారనుకోండి, దాని గురించి చదువుతారు, ఇంకా దాని గురించి ఇంకా ఆర్టికల్స్ మీరు రీసెర్చ్ చేయడం, ఇంకెక్కడో మీరు మల్టిపుల్ సోర్సెస్ పెట్టుకుంటారు ఒకటే టాపిక్. సో మీరు ఒక టాపిక్ అయ్యేసరికి ఇన్ని పేజీలు అయింది, అట్లా మీకు ఇచ్చిన సిలబస్ అంతా అయ్యేసరికి ఇన్ని పేజెస్ అవుతాయి. సో దయచేసి ఇలాంటి మిస్టేక్ చేయకండి. లేదా మీరు టెస్ట్ సిరీస్ రాసినా కానీ, లేదా ఇంకేదన్నా మీరు ఒక టాపిక్ ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటే పర్ఫెక్షన్ కోసం చూడకండి. అంటే ఉన్న టాపిక్ని మీకు అడిగింది ఏంటి అనే దాన్ని మీరు ఆ, ఆ, చదువుకుంటే సరిపోతుంది. అంతేగాని దానికి మళ్ళీ ఎక్కడో తీగలాగితే డొంక కదిలింది అన్నట్టు ఎక్కడెక్కడెక్కడి నుంచో మీరు రీసెర్చ్లు చేసి మీ టైం అయితే వేస్ట్ చేసుకోకండి. ఇచ్చిన సిలబస్కి స్టిక్ అయి ఉండి దాని ప్రకారంగా చదువుకుంటే అక్కడి నుంచే వస్తుంది క్వశ్చన్ మార్క్. రైట్? ఇఫ్ ద క్వశ్చన్ పేపర్ ఇస్ టఫ్, ఒకవేళ నిజంగా క్వశ్చన్ పేపర్ టఫ్గా వచ్చింది అంటే ఇట్ విల్ బి టఫ్ ఫర్ ఎవ్రీ వన్. బికాస్ మార్కెట్లో ఉన్న రిసోర్సెస్ అందరికీ కామన్గా ఉన్నాయి. సో అందరికీ కామన్గా ఉన్నప్పుడు అందరూ సిమిలర్గా చదువుతూ ఉంటారు. కొద్దిగా ఎక్స్ట్రా మార్క్స్ రావాలనుకున్న వాళ్ళు కరెంట్ అఫైర్ చదువుకుంటారు యాడ్ చేసుకొని. లేదు అనుకుంటే అటు ఇటుగా అందరికీ సిమిలర్ మార్క్స్ వస్తూ ఉంటాయి. బట్ పేపర్ టఫ్ వచ్చింది అనుకోండి, ప్రిలిమ్స్లో చాలా మంది ఏం మిస్టేక్ చేశారు, పేపర్ టఫ్గా వచ్చింది, మేబీ కట్ ఆఫ్లు కూడా ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి, లేదా వాళ్ళు స్వయంగా టఫ్గా ఫీల్ అయ్యి ఎక్కువగా నెగిటివ్ పెట్టడం వల్ల ప్రిలిమ్సే క్లియర్ చేయలేకపోయారు అనమాట. సో ఇలాంటి మిస్టేక్ అయితే అయితే దయచేసి ఇలాంటి ఫేస్లో ఈ క్రూషియల్ 50 డేస్లో అయితే చేయకండి. రైట్? నెక్స్ట్,
మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది. డోంట్ వాచ్ ఎనీ కట్ ఆఫ్ వీడియోస్. సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, చాలా వీడియోస్లో చెప్పాను. విఐపిఐఎస్ అకాడమీ ఈజ్ ద ఓన్లీ అకాడమీ. మనం ప్రిలిమ్స్కి కానీ మెయిన్స్కి కానీ కట్ ఆఫ్ అనేది ఎప్పుడు చెప్పలేదు. బట్ అవేర్నెస్ తీసుకొచ్చాం. ఇలాంటి వేస్ట్ ఫెలోస్ ఉంటారు, యూట్యూబర్స్ కట్ ఆఫ్ వీడియోలు చేస్తారు, వాళ్ళు నమ్మకండి అని చెప్పేసి చెప్పాము. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్. ప్రిలిమ్స్లో చెత్త అండి, చెత్త స్క్రాప్ గాళ్ళు అందరూ కూడా వీడియోలు చేసి ఒక్కొక్కరు కట్ ఆఫ్ 90లు ఉంటాయి, మీరు పేపర్ ఇలా వచ్చినా కానీ 90 కట్ ఆఫ్ రీచ్ అవ్వాలంటే మీరు అన్ని పెట్టాలి, ఇన్ని బిట్లు పెట్టాలి అని చెప్పి సొల్లు పురాణం అంతా చెప్పారు. దానివల్ల ప్రాపర్గా 50 to 60 మార్క్స్ వచ్చే వాళ్ళందరూ కూడా ఇలాంటి ఎదవలు చెప్పిన మాటలు వినేసి మొత్తం నెగిటివ్ పెట్టడం స్టార్ట్ చేసి వాళ్ళు అంతా స్కోర్ నెగిటివ్లోకి వెళ్ళిపోయి ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయనటువంటి సిచ్యువేషన్ అనమాట. సో మెయిన్స్కి కూడా అందరూ స్టార్ట్ చేశారు అప్పుడే. యదవ బ్యాచ్లు అందరూ కూడా స్టార్ట్ చేసింది కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది, మీకు ఒక్కొక్క పేపర్కి వాడు ముందే డిసైడ్ చేసేస్తున్నాడు కట్ ఆఫ్ ఇంత ఉంటుంది అని చెప్పేసి. అరే బాబు, కట్ ఆఫ్ డిసైడ్ చేయాలంటే దెర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్. ఎంతమంది ఎగ్జామ్ రాస్తున్నారు, ద టఫ్నెస్ ఆఫ్ ద పేపర్ అండ్ మెనీ అదర్ ఫ్యాక్టర్స్. అంతేగాని ఎగ్జామినేషన్ కన్నా ముందే కట్ ఆఫ్లు ఎవడన్నా చెప్పాడు అంటే వాడు ఎక్కడన్నా బయట కనిపిస్తే కొట్టండి, తప్పే లేదు. ఓకే, బికాస్ ఈజ్ నాట్ గాడ్. ప్రెడిక్ట్ చేయడానికి పేపర్ ఇలా వస్తుంది అలా వస్తుంది అంటే వాడు ఏమైనా పేపర్ సెట్టరా అండి, నాకు అర్థం కాదు. సో దయచేసి ఇలాంటి ఎదవలకి దూరంగా ఉండండి. ఎవడన్నా కట్ ఆఫ్ వీడియో చేసాడు అనుకోండి, కింద కమెంట్లో గట్టిగా వేసుకోండి. రైట్, నెక్స్ట్, డోంట్ గెట్ డిమోటివేటెడ్ బై లుకింగ్ ఎట్ ద టెస్ట్ సిరీస్ స్కోర్. సో యూజువల్లీ ఈ ఫేజ్లో ఏం చేస్తారంటే, మనకి లాస్ట్ టైం అనుకోండి, లాస్ట్ నోటిఫికేషన్ అంటే పెద్దగా స్కోప్ లేదు టెస్ట్ సిరీస్ రాయడానికి. అండ్ అప్పుడు ఇంకా అంత అకాడమీస్ కూడా టెస్ట్ సిరీస్ పెట్టే అంత ఇది కూడా లేదండి. ఓకేనా. అండ్ బై ద వే లాస్ట్ టైం మనకి ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ వచ్చేసి మనకు ఆన్లైన్లో కండక్ట్ చేయడం జరిగింది అనమాట. రైట్. సో మీరు ఇప్పుడు ఈ ఫేజ్లో మనకి చాలా అకాడమీస్ టెస్ట్ సిరీస్ కూడా స్టార్ట్ చేసినాయి. ఈవెన్ మన అకాడమీ కూడా మనం 40 టెస్ట్లు ఇస్తున్నాము ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి. సో టెస్ట్ సిరీస్ రాసిన తర్వాత దేర్ ఆర్ ఫస్ట్ నేను టెస్ట్ సిరీస్ రాసే ముందు దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ టెస్ట్ సిరీస్ అండి. ఒకటి, ఒక స్టూడెంట్ని బాగా హ్యాపీగా ఉంచడానికి ఏం చేస్తారంటే ఈజీ టెస్ట్ సిరీస్ ఇస్తారు, దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్, క్వాలిటీ టెస్ట్ సిరీస్ ఇచ్చారు, 75 మార్క్స్కి మీకు ఒక 70 మార్క్స్ వస్తున్నాయి, అన్ని ఈజీగా అడిగారు అనుకోండి, దానివల్ల మీరు రాసి ఉపయోగం లేదు. సో దానివల్ల ఏమవుతుంది, మీరు ఓవర్ కాన్ఫిడెంట్ అవుతారు. "ఏ, నాకేముంది మొత్తం కుమ్మి పడేసా, ఇంక ఎగ్జామ్లో కూడా ఇలానే ఉంటుంది" అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ అలా ఉంటాయి అన్నమాట. అండ్ రెండో టైప్ అంటే మన అకాడమీ లాంటి అకాడమీ అండి. రైట్, మనము టెస్ట్ సిరీస్ ద టఫెస్ట్ టెస్ట్ సిరీస్ ఇస్తామండి. బేస్డ్ ఆన్ ద యూపీఎస్సి ప్యాటర్న్లో స్టూడెంట్ ఆ టెస్ట్ సిరీస్ చూసినా భయపడాలి. ఎందుకు ఎందుకు అంటే అలాంటి టెస్ట్ సిరీస్ రాయడం వల్ల ఓకే క్వశ్చన్స్ ఇలా కూడా అడగచ్చు అని మైండ్ సెట్ని ముందే ప్రిపేర్ చేసుకుంటాడు. ఓకేనా. ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది, కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మార్క్స్ తక్కువ వచ్చినా కానీ ఆ టెస్ట్ని అనలైజ్ చేస్తూ ఉంటాడు అనమాట. అలా అనలైజ్ చేయడం వల్ల ఏమవుతుంది, అతని స్కోర్ కొద్ది కొద్దిగా బూస్టప్ అవుతూ ఉంటుంది. సో మేం పెట్టే లాంటి టెస్ట్ సిరీస్లో మీకు తక్కువ స్కోర్ వచ్చినా కానీ మీరు ఎక్కడా కూడా వరి అవ్వకండి. మీకు ఎంత తక్కువ స్కోర్ వచ్చినా దెర్ ఈస్ ఎ స్కోప్ టు ఇంప్రూవ్. మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక స్కోప్ అయితే ఉంది, దట్ ఈస్ త్రూ టెస్ట్ సిరీస్. బికాస్ మీరు ఏ మిస్టేక్స్ చేసినా ఇక్కడ చేశారనుకోండి, ఆ మిస్టేక్ మీరు మెయిన్స్లో రిపీట్ అవ్వదు కాబట్టి యూ విల్ బి ఆన్ ద సేఫ్ సైడ్. ఓకేనా. అంతేగాని ఈజీ టెస్ట్ సిరీస్ ఒక 4-5 రాసేసి ఇక కన్ఫర్మ్ నాకు జాబ్ అని చెప్పి బయట చెప్పుకుంటూ ఉంటారు. అట్లా నేను కొన్ని నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ అండి, మా ఫ్రెండ్స్లోనే ఎగ్జాంపుల్స్, కొన్ని ఎగ్జామ్స్ రాస్తారు ఇంక ఇట్లా కాల్ ఎగరేటివ్ ఉంటుంది అనమాట. మామ కుమ్మేశారు ఎగ్జామ్, ఖచ్చితంగా క్లియర్ చేస్తాను, వాడు అవ్వదు. ఎందుకంటే దట్ ఈస్ ఓవర్ కాన్ఫిడెంట్ అనమాట. ఓకేనా. సో అలాంటిది మీరు పెట్టుకోకండి. ఈ 50 డేస్లో యూ ప్రాక్టీస్ వెల్, తర్వాత మిస్టేక్స్ ఏమైనా ఉంటే చేయండి, ఆ మిస్టేక్స్ నుంచి ఇప్పుడే నేర్చుకోండి. రైట్. నెక్స్ట్, డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ అపోనెంట్ అండ్ డోంట్ బి ఓవర్ కాన్ఫిడెంట్. సో ఇప్పుడు చెప్పినట్టుగా మనము మీ అపోనెంట్స్ అంటే ఎవరండి, దిస్ ఈజ్ నాట్ అన్ అకాడమిక్ ఎగ్జామ్. ఓకేనా. మనకి ఏదో కాలేజ్లో పెట్టే ఎగ్జామ్ కాదు, దిస్ ఈజ్ అ కాంపిటేటివ్ ఎగ్జామ్. అండ్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎవరైతే కష్టపడి మీ ఎఫర్ట్స్ 100% ఎఫర్ట్స్ పెడతారో వాళ్ళకి లక్ కూడా బై గాడ్స్ గ్రేస్ వస్తుంది. అండ్ ఆ లక్ కూడా చేకూరిస్తే మనకి ఒక మంచి జాబ్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా. సో మీ అపోనెంట్స్ ఎవరు ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే లాస్ట్ గ్రూప్ 2 నోటిఫికేషన్ మిస్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు అక్కడి నుంచి నేను నెక్స్ట్ నోటిఫికేషన్ ఎలాగైనా క్రాక్ చేయాలి అని చెప్పేసి కూర్చునే వాళ్ళు ఉంటారు. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఉంటారు, ఓన్లీ గ్రూప్ 2 మీద కూర్చునే వాళ్ళు ఉంటారు. వర్కింగ్ ప్రొఫెషనల్స్ వర్క్ చేసుకుంటూ గ్రూప్ 2 ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు.
సో వీళ్ళందరూ కూడా మీకు కాంపిటీషన్. ఫర్ ఎగ్జాంపుల్, మనము ప్రతి ఎగ్జామ్లో కూడా సీరియస్ ఆస్పిరెంట్స్ చాలా తక్కువే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మనకున్న ఒక 93,000 మెయిన్స్ రాసే వాళ్ళలో ఒక 70,000 తీసేద్దామండి. 70,000 లేదా 73,000 తీసేద్దాము. ఇంకొక 20,000 మంది ఉంటారు. 20,000 మంది కొద్దిగా సీరియస్గా ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ ఉంటారు. దీంట్లో ఒక 5 to 10,000 మెంబర్స్ ఇంకా గట్టిగా అంటే బలంగా ఏబిపిఎస్సి గ్రూప్ 2 రావాలి అని ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. అండ్ దీంట్లో కొంత క్రీమ్ బ్యాచ్ ఉంటుందండి. ఖచ్చితంగా గ్రూప్ 2 క్రాక్ చేయడానికి వాళ్ళ దగ్గర ఒక ప్రాపర్ ప్లానింగ్ వేసుకొని, సిలబస్ కంప్లీట్ చేసుకొని, రివిజన్లు మల్టిపుల్ టైమ్స్ చేసుకొని, టెస్ట్ సిరీస్ రాసి, కరెంట్ అఫైర్స్ లింక్ చేసుకొని ఆ సబ్జెక్ట్స్కి చదువుకుంటూ ఒక ప్రాపర్ ప్లానింగ్తో వెళ్ళే ఒక 5,000 మెంబర్స్ దాకా ఉంటారు. వీళ్ళు మీకు అసలైన కాంపిటీషన్. ఓకేనా? మీ మీ అసలైన కాంపిటీషన్ అంతా కూడా ఈ 5,000 మెంబర్స్లోనే తిరుగుతూ ఉంటుంది. ఆ పైన మిగతా వాళ్ళందరూ కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు. కొంతమంది ఏదో ఓకే 1:100లో నా పేరు వచ్చింది, వై నాట్ అని చెప్పేసి రాసే వాళ్ళు ఉంటారు. లేదా కొంతమంది ఆల్రెడీ జాబ్ చేసుకుంటూ బెటర్ జాబ్ కోసం ట్రై చేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు. లేదా హౌస్ వైఫ్స్ ఉంటారు. లేదా మ్యారీడ్ అయ్యి ఓకే ట్రై చేద్దాం అనే వాళ్ళు ఉంటారు. బట్ 100% ఫోకస్డ్గా ఇవ్వలేరండి వాళ్ళ టైం, బికాస్ ఆఫ్ దేర్ జాబ్ ప్రెషర్ కానివ్వండి, ఫ్యామిలీ ప్రెషర్ కానివ్వండి, అండ్ అదర్ థింగ్స్ అని చెప్పుకోవచ్చు. సో సీరియస్గా మీకు ఉన్న పోస్టులు ఫర్ ఎగ్జాంపుల్ అరౌండ్ 900 పోస్టుల్లో ఈ 5,000లో నుంచి సెలక్షన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. బికాస్ దేర్ ఈజ్ ఎ ప్రాపర్ ప్లానింగ్. వాళ్ళు ఒక ప్లాన్ వేసుకున్నారు, ఆ ప్లాన్ ప్రకారంగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తున్నారు. అంతేగాని ఆ యూట్యూబ్లో పోస్ట్ పోన్మెంట్ వీడియోలు ఎప్పుడు వస్తాయి చూద్దాము, అసలు నేను ప్రిపేర్ అవుతున్నాను, కట్ ఆఫ్ వీడియో ఎంత ఉంటుంది, ఇలా చూడరు వాళ్ళు ఎవరు కూడా. ఎంతన్నా ఇవ్వనివ్వండి, నాకంటూ ఒక జాబ్ నేను క్రాక్ చేయాలి అని చెప్పేసి సీరియస్గా ప్రిపేర్ అయ్యే యోధులు ఉన్నారని చెప్పుకోవచ్చు. రైట్? సో దీస్ ఆర్ ద 5 మేజర్ థింగ్స్ ఇన్ దిస్ క్రూషియల్ టైం అండి. ఖచ్చితంగా మిమ్మల్ని మీరు నమ్మండి, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఓకేనా? ఆల్రెడీ మీరు ఒక యుద్ధ భూమిలో ఉన్నారు. ఓకేనా? ఇప్పుడు మీరు ఎక్కువగా బ్లీడ్ అయ్యారనుకోండి, ఇప్పుడు మీరు ఎంత కష్టపడినా, ఇప్పుడు మీరు ఎక్కువగా బ్లీడ్ అవుతూ ఉంటే రేపు జాబ్ వచ్చిన తర్వాత అంత ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట మీ లైఫ్. బికాస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. మీరు జస్ట్ 1 మార్క్ డిఫరెన్స్తో మనకి ఎగ్జిక్యూటివ్ నుంచి నాన్ ఎగ్జిక్యూటివ్ పడే అవకాశం ఉంది. లేదా ఆ నాన్ ఎగ్జిక్యూటివ్ నుంచి జాబ్ రాకుండా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి వర్క్ హార్డ్, కష్టపడండి. అండ్ మీకు పెద్ద మోటివేషన్ కూడా ఏం అవసరం లేదండి. యువర్ పేరెంట్స్ ఆర్ యువర్ బిగ్గెస్ట్ మోటివేషన్. వాళ్ళు పడే కష్టాల్ని మీరు కళ్ళారా చూస్తున్నారు కాబట్టి 2025లో వాళ్ళకి మంచి గిఫ్ట్ ఇవ్వండి. మీరు ప్రాబబ్లీ ఫెబ్లో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత హార్డ్లీ మార్చ్ అండ్ ఏప్రిల్ ఒక 2 months టైం ఒకవేళ తీసుకున్నప్పటికి కూడా మేకలో రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. బికాస్ సిబిటి పెట్టారనుకోండి, మీరు రాసిన తర్వాత ఆల్రెడీ మీ రిజల్ట్ వాళ్ళ దగ్గరలోనే ఉంటుంది, ఇంకా త్వరగా ఇచ్చే అవకాశం ఉంటుంది. లేదా మనకి ఆఫ్లైన్ ఓఎంఆర్ బేస్డ్ పెట్టినా కానీ అది పెద్దగా స్కాన్ చేసి రిజల్ట్ ఇవ్వడానికి పెద్ద టైం అయితే ఏం పట్టదు. సో 2025 జూన్ లోపే మీకు రిజల్ట్ కూడా ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి దిస్ ఈస్ ద ఓన్లీ గోల్డెన్ ఆపర్చునిటీ. రైట్? సో కష్టపడండి. సో మా వైపు నుంచి మేమైతే ఎఫర్ట్స్ పెడుతున్నామండి. ఇప్పుడు కొంతమంది నెగిటివ్ పీపుల్ ఉంటారు, అదేదో మరి ఇంత చెప్తున్నారు మాటలు, మీరు కూడా రాయొచ్చు కదా అని చెప్తే నాకేం అవసరం అండి రాయడానికి. బికాజ్ నేను ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాను. ఐఎమ్ ద ఫౌండర్ ఆఫ్ విఐపిఎస్ అకాడమీ. ఐ హావ్ క్రియేటెడ్ ఏ ప్లాట్ఫామ్. నేను స్టూడెంట్స్ అందరికీ కూడా హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అఫోర్డబుల్ ప్రైజెస్లో, అండ్ అందరికీ కూడా బెస్ట్ అంటే బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలి. అండ్ ఆ క్లాసెస్ కూడా యూపీఎస్సీ వాళ్ళ ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు, మల్టిపుల్ టైమ్స్ మెయిన్స్ రాసిన వాళ్ళతో చెప్పించాలి అనే ఇంటెన్షన్తో ఈ అకాడమీ స్టార్ట్ చేశాను. దిస్ ఈజ్ మై పార్ట్. ఓకేనా? ఐఎమ్ డూయింగ్ మై వర్క్. నా వర్క్ నేను 100% చేస్తున్నాను. మీ వర్క్ ఏంటండి? బీయింగ్ ఏ స్టూడెంట్. మేబీ మీరు నాకన్నా చిన్నోళ్ళు అయి ఉండొచ్చు, పెద్దోళ్ళు అయి ఉండొచ్చు, బట్ ఏ స్టూడెంట్ ఈజ్ అ స్టూడెంట్, ఏ టీచర్ ఈజ్ అ టీచర్. ఓకేనా? సో టీచర్స్కి రెస్పెక్ట్ ఇవ్వండి, అండ్ మీ పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వండి. మెయిన్గా మీరు చదివే చదువుకు కూడా రెస్పెక్ట్ ఇస్తే డెఫినెట్లీ యుల్ బి ఇన్ ద లిస్ట్ అనమాట. రైట్? సో దీనికి మించి ఇంకా పెద్దగా చెప్పాల్సింది ఏం లేదు. సో వర్క్ హార్డ్, వర్క్ హార్డ్, వర్క్ హార్డ్. మీరు కష్టపడండి. జెన్యున్గా మీరు హార్ట్ఫుల్గా గుండె మీద చేసుకొని మీరు నిజంగా కష్టపడ్డారా లేదా అని మీకే తెలుస్తుంది. జాబ్ వచ్చిన వాళ్ళు వాళ్ళ ఫేస్లో హ్యాపీనెస్ కనిపిస్తుంది. జాబ్ రాలేదు అనుకునే వాళ్ళు మీరు గుండె మీద చేసుకొని ఒకసారి చూడండి, నిజంగా కష్టపడ్డారా, టైం వేస్ట్ చేశారు అనుకుంటే టైం వేస్ట్ చేశారు కాబట్టి మీకు జాబ్ రాలేదు. వాళ్ళు టైం వేస్ట్ చేసుకోకుండా ప్రాపర్గా చదివారు కాబట్టి వాళ్ళకి రేపు ర్యాంక్స్ అనేవి వస్తాయి అనమాట. అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ గుడ్ నెంబర్ ఆఫ్ ర్యాంక్స్ ఫ్రమ్ ఆర్ అకాడమీ. బికాస్ మనము ప్రిలిమ్స్ కోచింగ్ ప్రాపర్గా ఇచ్చాము, మెయిన్స్కి మనం క్లాసెస్ చెప్పాము, ఇప్పుడు రివిజన్ క్లాసెస్ అవుతున్నాయి, టెస్ట్ సిరీస్ ఇచ్చాము, అండ్ దాంతోపాటుగా కరెంట్ అఫైర్స్ క్లాసెస్ చెప్తున్నాము, అండ్ మెంటర్షిప్ కూడా ప్రొవైడ్ చేశాము. సో వీ హ్యావ్ డన్
మోర్ దెన్ అన్నఫ్ అండి. ఏ అకాడమీ కూడా చేయని పని విఐపిఐఎస్ అకాడమీ చేస్తుంది. అండ్ వీఆర్ రియలీ ప్రౌడ్ ఆఫ్ అవర్ విఐపిఐఎస్ అకాడమీ టీమ్ అండి. అండ్ స్టూడెంట్స్ కూడా చాలా పాజిటివ్గా మనల్ని నమ్మి ఇంత దూరం వచ్చినందుకు మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. బికాస్ దే రియలీ వర్కింగ్ హార్డ్. మన అకాడమీస్కి ర్యాంక్ తెప్పించాలి అని చెప్పేసి వాళ్ళు కూడా చాలా ట్రై చేస్తున్నారు. అండ్ మనం ప్రైజ్ మనీ కూడా అనౌన్స్ చేసాం ఫర్ దేర్ మోటివేషన్. సో మీరు పే చేసిన ఫీజుకి, ఫర్ ఎగ్జాంపుల్ ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి లైక్ వీఆర్ ఛార్జింగ్ 7,000 రూపీస్ అరౌండ్. సో బట్ మీరు పెట్టే 7,000 రూపాయలు మీరు పక్కన పెట్టేసినా కానీ మీకు 1,00,000 రూపీస్ ప్రైజ్ మనీ అనేది ఇస్తున్నాం అనమాట. ఎవరైతే టాప్ 10లో మనకి ర్యాంక్స్ వస్తాయో వాళ్ళందరికీ కూడా 1,00,000 రూపీస్ ప్రైజ్ మనీ కూడా అనౌన్స్ చేసాం. సో ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్ చేసింది మీరు తక్కువ, ఆ ఇన్వెస్ట్ చేసిన దానికి మీకు మోర్ దాన్ రిటర్న్స్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ వచ్చింది. అండ్ మోర్ దాన్ రిటర్న్స్లో మీకు ఒక జాబ్ వచ్చిన తర్వాత మీకు జాబ్ వస్తుంది. అండ్ మా అకాడమీ నుంచి మీకు ఒక 1,00,000 రూపీ ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా మీరు మైండ్లో పెట్టుకోండి. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.